హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం లేనప్పుడు ఒక విధంగా. అధికారం లేనప్పుడు దేశం మొత్తం ద్రోషుల్లా కనిపించారు మహారాజు గారిలా ఫీల్ అయిన పవన్ కళ్యాణ్ గారికి. అప్పుడు ప్రతి ఒక్కరిని ఎద్దేవా చేశాడు, ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేశాడు, ప్రశ్నించడానికే పార్టీ అన్నాడు, సొల్లు సొట్ట సొటారం కబుర్లు చాలా చెప్పాడు. అవునా కదా? అమ్మాయిల్ని తప్పిపోయిన వాళ్ళని తీసుకొస్తా అన్నాడు, సుగాలి ప్రీతి కేసే 100 రోజుల్లో సాల్వ్ చేస్తా అన్నాడు, ఆడబిడ్డల కోసం అండగా ఉంటా అన్నాడు. ఇప్పుడు ఒక పాప 3 ఏళ్ల పాప దారుణంగా రేప్ చేసి చనిపోతే ఒక్క మాట మాట్లాడాల. ఏమనాలి ఇండిపెండెంట్ థియేటర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు మాకు సినిమా ప్రాఫిట్స్ లో షేర్ కావాలి అని అడిగారు. ఇది జరగకపోతే వారు సినిమాలు వేయమని కూడా చెప్పారు. అప్పుడు వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి అయితే సార్ గారికి టైం ఉంది. అంటే అర్థం చేసుకోండి, ఈయన ప్రాబ్లం అయితే ఒక విధంగా, బయట వాళ్ళ ప్రాబ్లం అయితే ఒక విధంగా ట్రీట్ చేస్తాడు. ఈయన గతంలో ఏం మాట్లాడాడు? మేము డబ్బులు పెట్టి మేము తీసిన సినిమాలకి ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని అడిగాడుగా సోక్కాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. అడిగాడా లేదా? ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయ నాయకుడు, ఈ బోడి పెత్తనం ఏంటి? వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు కలిసారా లేదా అంటాడు. కలవాల్సిన అవసరం ఏంటి? మా థియేటర్స్ మావి, మీ సినిమాలు వేసుకుంటాం, లేకపోతే లేదు. అప్పుడేమో మా సినిమా థియేటర్లు మా రేట్లు మా ఇష్టం, నువ్వెవడరా అని అడిగినోడు ఇప్పుడు మేము చెప్పినట్టు చేయకపోతే మీతో ఎంఆర్ఓలతో దాడులు చేయిస్తాం, మీ థియేటర్లో వెంటిలేషన్ ఫెసిలిటీ సరిగా లేదంట, మీ థియేటర్లో టాయిలెట్లు సరిగా లేవంట, మీ థియేటర్లో తినుబండారాల రేట్లు ఎక్కువ పెడుతున్నారంటే అంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తాడేంటి? మరీ చిల్లరగా అంటున్నారు. అవునా? అసలు ఎలా ఉంది? మీరు ఆలోచించిన బ్లాక్మెయిల్ రాజకీయాలు లాగా ఉన్నాయా లేవా? బరాబర్ బ్లాక్మెయిల్ రాజకీయాలే. అయితే నిన్న అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ, ప్రొడ్యూసరు సినిమా థియేటర్లు నా దగ్గర ఏమీ లేవు, నేను వాటిని ఎప్పుడో ఇచ్చేసా, నేను కేవలం డిస్ట్రిబ్యూటర్ గానే ఉన్నా అండ్ ఒక ప్రొడ్యూసర్ గా ఉన్నా. గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సినిమాలకి రాజకీయాలకి ఏం సంబంధం అని మాట్లాడారు. ఏ సినిమా అయినా, ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలంటే రాజకీయ పార్టీలు అండదండలు కంపల్సరీగా ఉండాలి, అలా కాకుండా బిజినెస్ చేయలేమంటూ ఒక చురకంటిచ్చాడు పవన్ కళ్యాణ్. అయితే దిల్ రాజు ఇంకో అడుగు ముందుకేసి ఒక మీటింగ్ లో మాట్లాడుతూ దిల్ రాజు రెడ్డియే వైఎస్ రాజశేఖర రెడ్డిలు మీరు మాట్లాడుకోండియా అంటూ ఎద్దేవా చేశాడు సార్. మరి ఇప్పుడు నువ్వు జోగి, ఇంకొక వేతను జోగి మరి ఏం చేద్దాం మరి అని అన్నారు జనాలు. జోగి అంటే సనాతని, నువ్వు సనాతనే, ఆయన సనాతనే, మీరంతా టొక్కు టొకారం డొమ్మాల్ మూవీస్ ని ప్రమోట్ చేస్తారు. కాశ్మీర్ ఫైల్స్, రాజుది ఇవన్నీ చేస్తారు. కానీ దాని వెనక ఒక శివాజీ మహారాజుని రాజుని చేయాలంటే ఎడంకాలతో తీసి బొట్టు పెట్టిన చరిత్ర మాత్రం చెప్పరు. ఓకే, బీసీఎన్ అని చెప్పరు. అయితే దిల్ రాజు కామెంట్, సినిమా ఇండస్ట్రీలోనే ఏకాభిప్రాయం ఉండదు, పవన్ కళ్యాణ్ ఏమన్నా గొప్ప ఏంటి? మొన్న ఏమన్నాడు? సినిమా వాళ్ళు కేవలం నటులు మాత్రమే, వాళ్ళకి దేశభక్తి ఉండదు, ప్రొఫెషనల్ యాక్టర్స్ అని మాట్లాడాడు. పేల్గం దాడప్పుడు, ఆపరేషన్ సింధూర్ అప్పుడు. మరి ఈయనేమో బోర్డర్ లోకి వెళ్ళి యుద్ధాలు చేస్తున్నట్టుగా మహా న్యూస్ టీవీ ఛానల్లో తమ్నేల్స్ పెట్టి గన్నులు పట్టుకుని పెట్టేళ్ళకి ఈయన యుద్ధంలో ఉన్నట్టు ఫీల్ అయ్యాడేమో. అప్పుడు నాకు అర్థం కాదు. సార్ మీరు యుద్ధానికి వెళ్ళలేదు, మహానీస్ వంశీ మీరు ఏదో 2-3 ఫంక్షన్కి వెళ్ళారు. అది కాకుండా మూర్తి ఒకసారి మీ బాగోతుని బయట పెడుతుంటే తో సెటిల్ చేసుకున్నారు కాబట్టి మీరు ఆ కృతజ్ఞత పాపం మహావంశీ గారికి ఉందేమో. మీ ఫోటోలు గన్నులు పెట్టి రెండు రా చూసుకుందాం అంటే ఏంది రెండు రా చూసుకుందాం? సినిమా గన్నులు అనుకున్నారు తుప్పుకు కాల్చుకోవడానికి. అసలు అందుట్లో ఎన్ని గన్నులు ఉంటే ఏమో తెలుసు? అసలు ఎన్సీసీ చేసిన తెలిసేది, మావాడు ఎన్సీసీ ఏం చేయలేదు కదా. అట్లా ఉంటది మరి. ఇండస్ట్రీలో ఎవరికి ఏకాభిప్రాయం ఉండదు, అందులో పవన్ కళ్యాణ్ కూడా ఉండదు. ఎందుకు ఉంటే ఎలా ఎందుకుంటారు? ఈస్ట్ గోదావరిలో జరిగిన మీటింగ్ లో బంద్ అన్న వ్యక్తి నేను కాదు, ఇక్కడ బంద్ చేద్దాం అన్న వ్యక్తి ఈయన కాదంట. బంద్ అన్న వ్యక్తి సత్యనారాయణ, అతను జనసేన పార్టీ నాయకుడు. సిగ్గుందా? నీ జనసేన పార్టీ నాయకుడే సినిమా థియేటర్లు బంద్ పెడదాం, మా బాస్ రిలీజ్ అవుతున్నాయి, మా ఓడు అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు గనక కరెక్ట్గా బంద్ పెడితే మనకి ఇండిపెండెంట్ థియేటర్స్ ఏవైతే సింగిల్ థియేటర్స్ ఉన్నాయో వాటికి లాభాల్లో షేర్ వస్తుంది, లేకపోతే రాదని ఐడియా చెప్పింది మీ సత్యనారాయణ అంట కదా. జనసేన సత్యనారాయణ. చూసుకోండి సార్, ఇట్లాంటి మరీ బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ మరీ టూ మచ్. ఒక్క తెలుగు స్టేట్ లో మాత్రమే కొన్ని సినిమాలు రెంటల్లో వేస్తున్నారు, మిగతా ప్రపంచమంతా షేరింగ్ విధానంలోనే, తెలుగంటే తెలంగాణ ఆంధ్రాలోనే థియేటర్ రెంట్ బేస్ లో వేస్తూ ఉన్నారు, మిగిలిన మొత్తం షేర్ బేస్ లోనే వెళ్తున్నాయంట. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు కలిస్తే ప్రాబ్లం కి సాల్వ్ జరుగుతుంది. ఇది కరెక్ట్. ప్రభుత్వం మాకు పెద్దన్న లాంటిది, ఇది చెప్పకపోతే పీకెత్తారు కదా.
నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు సమస్యలు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ కాపాడుకోవాల్సిన బాధ్యత నిర్మాతలదే. తెలంగాణలో 50 థియేటర్లు ఎప్పటి నుంచో మూసేస్తా నేను కాపాడుకుంటూ వస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు, మన మధ్య మనకి సమన్వయం ఉండదు, మీరేమో మీ కుటుంబం నుంచి పొంకాలుగా పదుల సంఖ్యలో హీరోని రిలీజ్ చేస్తున్నారు, మీ వాటికి థియేటర్లు ఇవ్వాలా, మేము వేరే వాటికి థియేటర్లు ఇవ్వాలా, మీ వాళ్ళని వరుసగా అటల్ ఫ్లాప్లు అవుతుంటే సినిమా థియేటర్ వాళ్ళు ఏం చేస్తారు, తీసుకున్న రెండో రోజుకే డిస్ట్రిబ్యూటర్స్ అందరు లాస్ అయిపోతున్నారు, ఇట్లాంటి బ్యాచ్ మొత్తాన్ని తీసుకొచ్చి రొట్టె మొత్తాన్ని మా పైన రుద్దుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళంతా. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ మీ పార్టీలో జనసేన నాయకుడే అంటే ఇక్కడికి వచ్చి వీళ్ళని మనం ఇప్పుడు లాక్ చేద్దాం అని చెప్పింది. మీరంతా ఇంతే ఉంటారన్న, మీరే చేయించుకుని మీరే వాగుతారా బయటకు వచ్చి? వేరే వాళ్ళు చేయించారు, వేరే వాళ్ళు ఎవడు చేస్తాడు? నీ సినిమా పైన ఎవడుకుంది అసలు ఎక్స్పెక్టేషన్స్? హరిహర వీరమల్లు అది హిట్ అయితే ఎవడన్నా అనుకుంటున్నాడా? గత 4 నెలల క్రితం ఎవరో ఒక అతను కళ్ళతోటి పెట్టుకుని చెప్తా ఉంటాడు, అతను లావుగా ఉంటాడు. హరిహర వీరమల్లు కానీ, చిరంజీవి గారు నటిస్తున్న ఆ మూవీ కానీ, ఇంకో మూవీ 3 మూవీస్ రిలీజ్ అయితే నేను ఎనలిస్ట్ గానే పనిచేయనని ఛాలెంజ్ చేశాడు. మరి అట్లాంటి వ్యక్తులు అంత నమ్మకం మీ సినిమా పైన. హరిహర వీరమల్లు ఏదో సూపర్ డూపర్ హిట్ అయితే మీరు అనుకోకండి, మీరు ఏదో డూపులతోనే మొత్తం చేస్తున్నారని కూడా బయట టాక్ వచ్చింది. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి నోటిదోలు ఏంటంటే, నోటిదోలు అనకూడదు, వాక్చాతుర్యం ఏంటంటే ఇష్టానికి వచ్చినట్టు అవసరమైనప్పుడు అవసరమైన విధంగా ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ఆలోచన విధానం, ఆయన మాట్లాడే విధానం, ఆయన చూసే విధానం, ఆయన నుంచునే విధానం, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక స్టేటస్, హీరోగా ఉన్నప్పుడు ఒక స్టేటస్, అలా చాలా చాలా చేస్తూ ఉంటారు ఆయన. అది చూసి తెంగర్నాయలు గాళ్ళంతా, జెండా కూలీలంతా అబ్బా నిజమే మా నాయకుడు మా నాయకుడు మా నాయకుడు అని ఫీల్ అవుతుంటారు. ఏది మీ నాయకుడు? ఏం చేశాడు రా? చెప్పింది ఒకటి చెప్పండి, చేసింది. పవన్ కళ్యాణ్ పైన అల్లు అరవింద్ గారికి మంచి ఒపీనియన్ లేదు, దిల్ రాజు గారికి కూడా మంచి ఒపీనియన్ లేదు. కాకపోతే ఈయన ఏదో డిప్యూటీ సీఎం గా ఉన్నాడు అనే ఒక రెస్పెక్ట్ తో తగ్గి వాళ్ళు ఉంటూ ఉన్నారు. రేపు పొద్దున్న కరెక్ట్ గా డిప్యూటీ సీఎం పదవి దిగిపోగానే వీళ్ళే రివర్స్ దాడి చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇప్పటి వరకు ఒక్కడి కూడా 100 crores దాటిన మూవీ లేదబ్బా. అంత పెద్ద హీరో కాదు. మన నితిన్, నిఖిల్, అఖిల్ వీళ్ళందరికీ చిన్న హీరో పవన్ కళ్యాణ్. ఏదో రాజకీయ పార్టీ వాళ్ళ అన్న పేరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళందరి కబుర్లు, ఒక 10 ఊర్లో నేను పుట్టానని చెప్పుకొని, ఇంకో ఊర్లో పుట్టాలనుకుంటున్నా అని చెప్పుకొని, ఏదో ప్రాంతీయ భేదాలు, కులమత తత్వాలు పెంచుకుంటా అలా అధికారంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు అంతే. కూటమి తోడు లేకపోతే కుక్క కూడా చూడదు పవన్ కళ్యాణ్ రాజకీయంగా. చిరంజీవి సినిమాల విషయం అంటే చిరంజీవి తమ్ముడుగా ఏదో అభిమానం కొద్ది చూసేస్తారు అనుకోండి, అది వేరే విషయం. ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకో తెలుసా? హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టినప్పుడు నేను ఆన్లైన్ లోకి వెళ్ళి ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న, పేరు మొత్తం ఫిల్ చేసి జనసేన ఫస్ట్ నా ఓటు జనసేనకి వేశాను. అంతా అసలు ఏం లేదు, మట్టి లోపల డొల్లా. సో ఇది విషయం. సినిమా ఇండస్ట్రీని తొక్కేయాలని చూసేది వీళ్ళే, నిలబెడతామని మాట్లాడేది వీళ్ళే. అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పాడు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మీ అందరూ భూములు ఇస్తాను. ఇచ్చాడా? ఎవరినిచ్చారా? ఎన్ని కుట్రలు పడినారా? అధికారంలోకి రాగానే మాట మారింది, ప్రవర్తన మారింది, డైలాగ్ మారింది, బెదిరింపులు స్టార్ట్ అయిపోయినాయి. సో అవండి అలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.